క్రిస్మస్ వేడుకలకు సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్, అలాగే ఎన్ఏడి చర్చ్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్లో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయవాడ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ చర్చ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, క్రిస్మస్ సందడి ఎలా ఉంది విజయవాడ నగరంలో? అప్డేట్స్ ఏంటి? సిద్ధు, క్రిస్మస్ వేడుకలకు విజయవాడ నగరం ముస్తాబైంది. విజయవాడ నగరంలోని ప్రముఖ చర్చిలతో పాటు చిన్న పెద్ద చర్చలు, ప్రతి చర్చి కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యుత్ కాంతులతో ఒక ప్రత్యేకమైన అలంకరణలు చేశారు. ఇక అదే సమయంలో 11 గంటల తర్వాత నుంచి ప్రారంభం కాబోయే ప్రార్థనలకు సంబంధించి వచ్చే క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ అనుకూలంగా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం కనుక చూస్తే లబ్బిపేటలోని RCM చర్చి వద్ద ఉన్నాము. పూర్తి విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా క్రీస్తు జననాన్ని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆ పర్ణశాల ఏదైతే ఉంటుందో, పశువుల పాకలో క్రీస్తు జన్మించారు కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా ఆ సెటప్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పర్ణశాల సంబంధించిన ఈ గెటప్ ఇదంతా కూడా వేసిన పరిస్థితి ఉంది. అలాగే క్రిస్మస్ ట్రీలను కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. 11 గంటల నుంచి ఇక్కడ ఈ ప్రార్థనలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు చర్చి ఫాదర్ ఉన్నారు. అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో. ఫాదర్, ఎన్ని గంటలకు ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సరే, ఈ రాత్రి 11 గంటలకి మా దేవాలయ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయి. 1000 మంది పైగా హాజరవుతారు. చిన్న పెద్ద అందరూ కలుపుకొని 1000 మంది పైన హాజరవుతారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఆధ్యాత్మికమైన వేడుకలు, అంటే క్రైస్తవ విధానములో పూజా పునస్కారాలు నిర్వహించటం మా సంప్రదాయం చొప్పున. రెండవది మామూలు వేడుకలు, జన్మదిన వేడుకలు. ప్రభువైన యేసు అందరి కోసం జన్మించాడు అన్న విశాలమైన మనస్సుతో అందరిని కలుపుకొని మేము పండుగ జరుపుకుంటాం. బాహ్యమైన వేడుకలంటే కంటికి కనిపించేవి. ప్రార్థన అయిన తర్వాత వచ్చిన భక్తులకి అందరికీ సంతోషపూర్వకంగా నోరు తీపి చేస్తాము. భక్తులే అన్ని ఖర్చులు భరించి వేడుకలన్నీ నిర్వహిస్తారు. గురువుగా నేను, మా తోడి సిస్టర్లము ఆధ్యాత్మికమైన విషయాల్లో మా ప్రమేయం, మా స్థానం నిర్వహిస్తాం. మేము తక్కినవన్నీ కూడా మా ప్రజలే, భక్తులే ముందుకు వచ్చి భరించి నిర్వహిస్తారు. ఈ రకంగా ఒకవైపున ఆధ్యాత్మికమైన వేడుక, మరోవైపున భౌతికమైన వేడుక, ఈ రెండు కూడా మనిషిని సంపూర్ణుని చేస్తాయని అందరూ బోధించే సత్యము మేము అదే బోధిస్తాము. మా విశ్వాసం ప్రకారము, బైబిల్ బోధ ప్రకారం మేము ఇదంతా నిర్వహిస్తున్నాం. నా పాత్ర యథార్థంగా ఆధ్యాత్మిక పరమైంది. గురువుగా నేను చేసే పని అది. యాజకునిగా, ఒక పూజారిగా మేము చేసే పని అది. మా సిస్టర్లు ఉన్నారు, మాకు చేదోడు వాదోడుగా ఉండి పూజా పునస్కారాలకి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. నేను పూజ చేస్తున్నానంటే, ఆరాధన జరుపుతున్నానంటే దానికి అవసరమైనవన్నీ చేసేది మా సిస్టర్లు. ఈరోజు ప్రత్యేకంగా అంటే ఒకటి మేము పూజ అంటామండి. ఆ పూజ మామూలు నిర్వహిస్తాము. ఈనాటి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి RCM దేవాలయ దేవాలయములో ఇటువంటి దృశ్యాన్ని మీరు చూస్తారు. అంటే ఇది పశువుల కొట్టం అంటాం, పశువుల కట్టేసే దొడ్డి. బైబిల్ బోధ ప్రకారము ప్రభువైన యేసు జన్మించటానికి ఊళ్ళో ఎక్కడా వారికి చోటు లేదు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఇంటి నిండా జనం ఉన్నారు. చివరికి ఎవరో దయచూపి పలానా చోట ఇల్లు ఖాళీగా ఉంటుంది, ఆ ఇంటికి వెళ్ళి చూడమంటే వాళ్ళు వెళ్ళారు. తల్లి మరియమ్మ, ఆమె భర్త యోసేపు గారు వెళ్ళినప్పుడు అది నిజంగా మనుషులు ఉండే ఇల్లు కాదు, పశువులు కట్టేసిన ఇల్లు. గత్యంతరం లేక తల్లి మరియ ఆ ఇంటిలోనే ప్రసవించడం జరిగింది. ఇది అంతా దేవుని లీల. మనలో ఏ ఒక్కరం కూడా గొడ్లపాకలో పుట్టలేదు, పశువుల పాకలో పుట్టలేదు. కానీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు మనిషిగా లోకములో జన్మించినప్పుడు పుట్టడానికి సరైన తావు లేకుండా పోయింది. ఆయన పెరిగే పెద్దయిన తర్వాత
ఆయన చేసిన బోధలో ఒకటి, ఆకాశ పక్షులకు గూండ్లున్నాయి, నక్కలకి ఇతరమైన వాటికి బొరియలు ఉన్నాయి, చేపలకి నీళ్లు ఉన్నాయి, కానీ నాకు మాత్రము నిలువ నీడలేదు అన్నాడు. వాస్తవమైన బోధ అది. ఆయన సంచార బోధకుడిగా జీవించాడు. ఒక చోట నిలకడ లేకుండా బోధించాడు ఆయన. చిన్నప్పుడు పుట్టటానికి చోటు లేకుండా పుట్టినటువంటి వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇదే మాట అన్నాడు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం. అందుకు తగ్గట్టుగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఫాదర్ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది.